నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈ వీడియోలో బీట్రూట్ హల్వాని ఎలాగ ఇంట్లో చేసుకోవచ్చు అనేది చూసుకుందాము. ఇది పచ్చికోవా వాడకుండా చేసుకునే రెసిపీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను బీట్రూట్ని తురిమి పెట్టుకున్నాను. దీని క్వాంటిటీ వచ్చి 5 కప్పులు. మీరు ఏ కప్పు మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే అది 5 కప్పులు కొలిచి పెట్టుకోవచ్చు. దీన్ని ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా తురుముకోండి. అప్పుడే హల్వా అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 10-12 ఎండు ద్రాక్ష వేసుకున్నాను ఇక్కడ నేను. ఇవి ఫస్ట్ వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవి విడిగా వేయించుకుంటున్నాను. ఇవి ఇలాగ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక 20-25 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. ఇది ఎక్కువ తక్కువ లేదంటే బాదం పిస్తా ఏవి వేసుకోవాలి అనేది మీరు చూసుకోవచ్చు. అవి కూడా వేగిన తర్వాత బయటికి తీసుకొని ఈ మిగిలిన నెయ్యిలోనే ఇంకా వేరే నెయ్యి మనం మళ్ళీ వేయక్కర్లేదు. ఈ తురుముని వేసి 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. దీనివలన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. దీనివలన పచ్చి వాసన అనేది పోయి ఒక మంచి సువాసన వస్తుంది. చూడండి, కొంచెం మెరుస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట. మనకి తెలుస్తుంది. ఒక 2-3 నిమిషాల్లో ఇలాగా అవుతుంది. బీట్రూట్ కలుపుకుంటూ ఉండండి. తర్వాత 2-3 నిమిషాలు అయిన తర్వాత 5 కప్పుల బీట్రూట్ తురుముకి 1.5 కప్పు పాలు వేసుకొని ఒక 2-3 నిమిషాలు 3-4 నిమిషాలు కలుపుకుంటూ ఉండండి. మనకి క్రీమ్ ఎక్కువ ఉన్న పాలు వాడుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకోండి. తర్వాత లో ఫ్లేమ్కి మార్చుకొని మూత పెట్టుకుని ఒక 10-12 నిమిషాలు దాన్ని మగ్గనియాలి. బీట్రూట్ని మధ్య మధ్యలో ఏమీ కలపక్కర్లేదు. లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. మూత తీసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకొని చూడండి, కొంచెం తెల్లగా అవుతుంది. 10-12 నిమిషాలు అయిన తర్వాత పాలంతా పీల్చుకుని మెత్తపడి ఇప్పుడు మిగతా నీరుని ఆవిరవ్వడానికి వదిలేసేయాలి. నీటి శాతం ఏదైతే ఉందో అది ఒక 8-9 నిమిషాలు పడుతుంది ఇలాగ అవ్వడానికి. చూడండి, ఇలాగ కలర్ కూడా చేంజ్ అయింది, దగ్గరకు వస్తుంది నీరంతా పోయి దాంట్లో. తర్వాత 5 కప్పుల బీట్రూట్ తురుముకి 1.25 కప్పు పంచదార వేసుకున్నాను. సరిపోతుంది, ఎందుకంటే బీట్రూట్లో ఆల్రెడీ తీపి శాతం ఉంటుంది కాబట్టి 1.25 కప్పు సరిపోతుంది. వేసుకుని కలుపుకుంటే అది మెల్లిగా కరుగుతుంది. ఇలాగ నీళ్ళగా అవుతుంది. కొంచెం ఎడ్జెస్ అంతా తీసేసుకుంటూ స్క్రేప్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కాసేపటికి దగ్గర పడుతుంది. ఒక 10-12 నిమిషాలకు అలాగా దగ్గర పడుతుంది. ఆ స్టేజ్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పు దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక సగం స్పూన్ యాలక్కాయ పొడి వేసుకొని కలుపుకొని కొంచెం ఇలా మిశ్రమం సాఫ్ట్గా ఇలాగ కొంచెం తడిగా ఉన్నప్పుడే, దగ్గరగా ఉన్నప్పుడే తీసి వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకా ఎక్కువసేపు పెడితే మనకి పంచదార ఏదైతే ఉందో అది పాకం వచ్చే అవకాశం ఉంది. వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉన్నా చల్లగా అయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. మనకి హల్వా ఆ టెక్స్చర్ బాగుండదు తినడానికి. ఇది సిద్ధమైంది. ఇప్పుడు ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా తిన్నా బాగుంటుంది. చాలా సులువుగా ఇలాగా ఇంట్లోనే చేసుకోవచ్చు. 5 కప్పుల బీట్రూట్ తురుముకి 1.25 కప్పు పంచదార, 1.5 కప్పు పాలు. ఈ రేషియోలో చాలా సులువుగా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.